పడతావమ్మా? లేదు కదా పడను. ఇక్కడ నుంచి పడతావు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు ఎలా ఉందో. ఇక్కడ చూడు ఎలా ఉందో ఎడ్జు. సరే సరే. అక్కడ కానీ పడ్డావు అనుకో ఆవులు వచ్చి మింగేస్తాయి. అవునా? అవును. పైకి వెళ్తున్నా. వద్దొద్దు, ఎండగా ఉంది, మంకీలు వస్తాయి. నేను చూపిస్తున్న ఈ ఆకు ఏ చెట్టుకి సంబంధించిందో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియడం ఏముందిలేండి, ఆల్రెడీ నేను thumbnail పెట్టేస్తాను కాబట్టి మీకు తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఆకు అనమాట. ఎంత పెద్దగా ఉందో చూసారా? నేనే ఆశ్చర్యపోయాను దాని కాండం అది చూసి. బట్ దాని కింద వేళ్ళు చూస్తే మాత్రం ఆశ్చర్యం ఇంకా ఎక్కువైందనమాట. ఇది వచ్చేసి చెట్టు మీదకి పాక్కుంటూ పైకి వచ్చింది. ఈ కుండీలో ఉంది చూసారా, ఇది అది కూడా ఒకటే మొక్క అనమాట. ఇది కుండీలో ఉండడం వల్ల ఇంత చిన్నగా ఉంది, అది కింద పెట్టడం వల్ల అంత పెద్ద ఆకు వచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం అండి మనీ ప్లాంట్ అంత పెద్ద ఆకు ఉంటుందని చూడటం. చాలా బలంగా ఉందన్నమాట. ఇలా ఇరిస్తే అలా ఇరిచి వచ్చేలా ఉందన్నమాట. చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. కింద చూసారు కదా ఎలా ఉందో, ఇలా ఉందన్నమాట. అసలు కింద వేర్లు ఎక్కడ ఉన్నాయో తెలీదు, ఇలా ఎక్కడ పడితే అక్కడ వేర్లు వచ్చేసి ఉందన్నమాట. ఇది వచ్చేసి పనస చెట్టుకి అల్లుకుని ఉందన్నమాట. దీనికి వాటర్ ఒకటే పోస్తారండి, ఇంక ఎరువులు అవి ఏం కూడా ఏం వేయరు. బట్ నేలకున్న బలంతో అవి అలా వచ్చేసిందనమాట. జస్ట్ లైక్ మనం పిల్లల్ని ఎంత క్రమశిక్షణలో పెంచుతాం, ఎంత స్ట్రిక్ట్గా పెంచినా కూడా వాళ్ళకి ఎలాంటి వాతావరణంలో పెరిగితే ఎలా ఉంటారనేది ఈ మొక్క ఉదాహరణ అనమాట. ఇది నేలలో పెరిగి ఇంత పెద్ద మహావృక్షం కింద అయింది. దీనికి ఎరువులు లేవు, వర్మి కంపోస్ట్లు లేవు, మందులు లేవు, ఏమీ లేవు. అయినా కూడా ఎలా పెరిగిందో చూసారా? సరైన నేలలో పెరిగి ఇంత బాగా వచ్చిందనమాట. ఏంటో పిల్లల పెంపకం గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? ఏమోనండి, సిచ్యువేషన్ అలా సింక్ అయింది, అలా చెప్పేశాను, ఏమి అనుకోకండి. సో మనం ఎంత క్రమశిక్షణలో పెట్టినా అలా పెంచినా పిల్లలు ఎలా అవ్వాలనుకుంటే అలా అవుతారు కదా. కాకపోతే మనం కింద బలాన్ని ఇవ్వాలన్నమాట. ఈ నేల ఆ మొక్కకి బలం ఇచ్చినట్టు. సో చూసారు కదండి ఆకులు ఎంత అలా వచ్చినాయో. ఇగో ఇలా వచ్చినాయండి వేర్లు. అంటే ఇవన్నీ ఇక్కడికి తొంపి పెట్టినా వచ్చేస్తుంది అనమాట నేలలో. సో అంత బలంగా ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.